హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ రోజు అయితే ఫ్రైడే అనమాట. ఇంకా పూజ కోసం అని చెప్పేసి అన్నిటికైతే గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా బయట ముగ్గేద్దాంలే, కొంచెం చీకటిగానే ఉందన్నమాట. ఇంకా తర్వాత పెడతాంలే. ఈ లోపు ఇంట్లో ఫోటోల దగ్గర అట్లాగా పూలు కూడా పెట్టుకొని మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా తులసి కోట దగ్గర కూడా ముగ్గు అది వేయాలన్నమాట. అందుకని ఫస్ట్ అయితే ఇవైతే పెట్టుకుంటున్నాను. ఫ్రైడే అంటేనే ఒక పండుగ లాగా అనిపిస్తుంది కదా. ఎప్పుడు పూజ చేయని వాళ్ళు కూడా ప్రతి ఫ్రైడేకి అయితే పూజ చేసుకుంటారు కదా. ఆ రోజు కొంచెం స్పెషల్ గా ఉంటుంది. అందరూ తల స్నానం చేసుకొని లక్ష్మీ కళ అయితే ఉట్టి పడుతుంది అనమాట అందరి మొహంలో. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా కూడా ఇంట్లో కూడా లక్ష్మీ కళ అయితే ఉండాలి కదా. ఇంకా నేను ఈశాన్య మూలలో అయితే ఇట్లాగా చెంబు అయితే వాటర్ తో పెట్టుకుంటాను. ఇది నేను లోపల వైపు అయితే పెట్టుకుంటాను. చాలా మంది ఏంటంటే బయట అట్లా పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే నేను ఈశాన్య మూలలో లోపల వైపు ఇలా రాగి చెంబులో నీళ్లు పోసి అయితే పెట్టుకుంటారు. మనకి ఈశాన్య మూలలో బావి అట్లా కూడా వేస్తూ ఉంటారు కదా, వాటర్ ఉంటాయి కదా ఈశాన్య మూలలో. అందుకనైతే రాగి చెంబులో వాటర్ పోసుకొని అయితే అందులో కొంచెం అక్షింతలు వేసి అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలాగ పూజ చేసుకున్నప్పుడల్లా ఇంకా విడప్పుడు పూజ చేయకపోయినా కానీ టూ త్రీ డేస్ ఒకసారి అయితే వాటర్ మారుస్తూ ఉంటాను. ఇంకా అవంతా చేసుకున్న తర్వాత ఇంకా బయట అయితే ఇంకా ముగ్గు వేసుకుంటున్నాను. నేను నైటే వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నైట్ లేట్ అయిపోయింది, అందుకని వేయలేదు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ముగ్గు వేస్తున్నాను. రోజు కూడా ముగ్గు వేస్తాను, కాకపోతే ప్రతిరోజు ఇంకా చిన్న ముగ్గులే కదా, అంత స్పెషల్ గా ఏముంటాయి అనేది చూపించను. ఫ్రైడే అంటే మనం కొంచెము బాగా వేసుకుంటాం కదా. ఒక్కొక్కసారి అయితే కొంచెం పెద్ద ముగ్గులు వేస్తాను, ఒక్కొక్కసారి అయితే కొంచెం చిన్న ముగ్గులే వేస్తాను ఫ్రైడే కూడా. చూడండి, ఇంకా అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసాను అనమాట. ఈ అష్టదళ పద్మ ముగ్గుని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే వేసుకుంటాను నేను. ఇంటి ముందు ముగ్గు ఉంటే ఇంటికి కూడా కళగా ఉంటుంది. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారని పెద్దలు అయితే చెప్తూ ఉంటారనమాట. అంటే ఇంటి ముందు ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకుంటే దేవతలకు ఆహ్వానం పలికినట్టంట. అందుకనే ఇట్లా ముగ్గులు వేస్తారు. అందుకే ఇంట్లో ఎవరన్నా చనిపోయినప్పుడు అట్లాంటప్పుడు చూడండి, ముగ్గులు అయితే ఏమి వేయరన్నమాట. గుమ్మం ముందు వేసుకున్నాను. తర్వాత తులసి కోట దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంక ఇందులో అయితే పసుపు కుంకుమ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి అయితే వేస్తున్నాను. మామూలుగా పసుపు కుంకుమ కాకుండా కలర్స్ ఉంటాయి కదా అవి. అంతకుముందు అయితే మామూలుగా ముగ్గులో పసుపు కుంకుమ అట్లా వేస్తే దాన్ని. కాకపోతే ఒకసారి ముగ్గు అమ్మాయి అతను చెప్పాడనమాట, మనము పసుపు కుంకుమ అంటే పవిత్రంగా చూస్తాం కదా, ఇలా ముగ్గులో వేస్తే మీరు తొక్కకపోయినా కానీ ఎవరొకరు తొక్కుతారు కదమ్మా, అట్లా వేయకూడదు అని చెప్పాడు అనమాట గుంటూరులో ఉన్నప్పుడు ఒక అతను. అందుకని నేను అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఈ పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొని అట్లా వేస్తున్నాను అనమాట. ఇంకా బయట ముగ్గు వేసాను, ఇంట్లో కూడా దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఆల్రెడీ ముందే పువ్వులు అవన్నీ పెట్టుకొని ఉంచుకున్నాను కదా. ఇలాగ దీపము ఇంట్లో తులసి కోట దగ్గర కూడా వెలిగించుకున్నాను. తర్వాత ఇంకా షోడోపచారాలు ఉంటాయి కదా అవి అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చాను. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం, అలాగే టీవీలో కూడా లక్ష్మీదేవి సాంగ్స్ అయితే పెట్టుకొని వింటాను అనమాట. ఇంకా ఇక్కడ పూజ మొత్తం అయితే చూపించట్లేదు. ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చాను ఇంట్లో, అలాగే బయట కూడా. ఇంకా పిల్లల్ని లేపాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకైతే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు పోహ అయితే చేస్తున్నాను అనమాట. అటుకులు కొంచెం ముందే నానబెట్టుకొని వాటర్ అయితే పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం ఇందులోకి ఈ పోపులోకి ఏమి వేసుకుంటాం అనేది మన ఇష్టం అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే కంపల్సరీ. మామూలుగా అయితే ఆలు కూడా ఉడకబెట్టి వేసుకుంటారు, బఠానీ వేసుకుంటారు. అంతకుముందు అట్లానే చేసేదాన్ని. ఇంకొకసారి అట్లా ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ఇంకా మా హస్బెండ్ అవేమి వద్దు అని అంటున్నారు అనమాట, పక్కన పెట్టేస్తారు వేసినా కానీ. ఇంకా అట్లాంటప్పుడు ఎందుకులే వేసుకోవటం అని నేనైతే ఇంకా అవన్నీ ఏమి వేసుకోవట్లేదు అనమాట. ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత రైస్ అది కడిగి పెట్టేశాను. తర్వాత ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కర్రీని అయితే ఎక్కువ ఈ మట్టి పాత్రలోనే చేస్తున్నాను. ఈ మట్టి పాత్రలో కర్రీస్ చేసుకుంటే టేస్ట్ కూడా కొంచెము బాగుంటుంది అనమాట.
ఇప్పుడు ముందుగా అయితే పోపు అయితే వేసుకున్నాను. పోపులోనే ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లి ఎండుమిర్చి వేసి ఇంగు వేస్తే పోపు అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అయితే పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే కలయి పెట్టుకోవాలి. ఇంతకీ ఏ కూర చేస్తున్నానో చెప్పలేదు కదా. సొరకాయ చారు అయితే చేస్తున్నాను. అంటే పులుసు లాగా చేద్దాం అనుకున్నాను. పులుసు అంటే మనకి ఇంకా వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది. చారు లాగా చేసామనుకోండి కొంచెం వాటర్ లిక్విడ్ లాగా ఉంటుంది, పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది అని చెప్పి పులుసు కూర లాగా కాకుండా చారు టైప్ లో చేద్దాంలే, అంటే పప్పు అట్లా ఏం లేకుండా మనం ఒక్కోసారి చారు చేసుకుంటాం కదా, ఆ టైప్ లో అయితే చేద్దాంలని సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కారం కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఇందులో కొంచెము నేనైతే సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. అంటే చారు లాగా చేసుకుంటున్నాం కదా, ఇవి వేసుకొని కలుపుకొని ఒకసారి అయితే పెట్టుకున్నాము. తర్వాత దీనికి సరిపడినంత చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకొని బాగా రసం అయితే పిండుకోవాలి. పిండుకున్న దాన్ని ఈ సొరకాయలో వేసుకొని కలుపుకోవటమే. అలాగే ఈ కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా బాగా మగ్గించుకోవాలంటే ముక్క మెత్తబడి వరకు అయితే కాగబెట్టుకోవాలి. అంతేనండి, చారు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కర్రీ పని కూడా అయిపోయింది కదా. ఇంకా మొత్తం గిన్నెలు అయితే కడుగుతున్నాను. టిఫిన్ చేసినవి, కూర చేసినవి అట్లా ఉంటాయి కదా, పాలు తీసుకొచ్చినవి కానీ టీ పెట్టుకున్నవి, పిల్లలకి టిఫిన్స్ పెట్టిన గిన్నెలు, గ్లాసులు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను కదా, అది కూడా ఒక పక్క అయితే ఉడుకుతుంది అనమాట. రైస్ కూడా పిల్లలు వచ్చేసరికి వండేసి అయితే ఉంచుతాను. మరి వేడిదన్నా కానీ వాళ్ళు తినలేరు అనమాట. అందుకే ఎండాకాలం ఇంకా వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ముందే వండైతే ఉంచుతున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా టైం ఉందని ఒక 1/2 అవర్ అయితే పడుకున్నాను అనమాట. నేను మార్నింగ్ లేవటం వల్ల ఏమో, హెడ్ బాత్ చేయటం వల్ల ఏమో కానీ బాగా మగతగా అనిపించింది అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే లేచాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టేసి ఇంక నేను కూడా తిన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా పులుసు వద్దులే నాకు అని చెప్పేసి చింతకాయ పచ్చడి చేశాను కదా, అది కూడా ఉంది. ఇంకా అదైతే వేసుకున్నారనమాట. ఇంకా పులుసు ఉంది కదా, ఏం చేద్దాంలే అని అనుకున్నాను. సరేలే ఈవినింగ్ రాగి ముద్ద అట్లా చేద్దాంలే, ఇంకా దాంట్లోకి అయితేనే బాగుంటుంది కదా అని అయితే అనుకున్నాను. మరి మనం చేసిన దాన్ని వేస్ట్ అయితే చేయలేము కదా. ఆడవాళ్ళకి ఒకటైతే ఉంటుంది, వాళ్ళు చేసిన కర్రీస్ కానీ ఏదైనా కానీ వంట ఎవరన్నా తినలేదనుకోండి, ఆ రోజైతే బాధగా ఉంటుంది అనమాట. నాకైతే అంతే ఉంటుంది, చేశాను కానీ తినలేదు అని. ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ నా కోసం ఒక సంచి అయితే తీసుకొచ్చారు. ఏంటో ఈ సంచి అనుకుంటున్నారు, మా చెల్లి వాళ్ళు ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు మా అమ్మ పంపించింది అనమాట. ఇంకా ఇవన్నీ తాను తీసుకురావడానికి బస్సులో బరువుగా ఉన్నాయని మా హస్బెండ్ వెళ్ళి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అన్ని ఒక్కొక్కటి చూస్తున్నాను ఏంటా ఇవన్నీ అని. కరివేపాకు కూడా ఉందన్నమాట. ఇంటి దగ్గర కరివేపాకు చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఈ పెద్ద డబ్బా ఏంటనుకుంటున్నారా, వడియాలు. ఎండాకాలం వచ్చిందంటే అందరు వడియాలు అయితే పెట్టుకుంటారు కదా. మా అమ్మ అయితే అంతకుముందు బాగా చాలా మోడల్స్ గా పెట్టేదన్నమాట, చక్రాల్లాగా, ఆకుల్లాగా అట్లాగా. ఇంకా తర్వాత అయితే పెట్టడం మానేసింది. మా ఇంటి దగ్గర కోతులు అవి ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా పెట్టిన పాడు చేస్తలే అని పెట్టట్లేదు. ఇంక ఈ సంవత్సరం కొంచెం కోతులు బెడదైతే తగ్గిందనమాట, అందుకని అయితే వడియాలు పెట్టింది. ఇంకా పిల్లలు అట్లా ఉన్నప్పుడు తింటారులే వేయించుకొని అని. వీటన్నిటితో పాటు కారపొళ్ళు కూడా పంపించింది. మునగాకు కారం, మునగ చెట్టు ఉందనమాట మా ఇంటి దగ్గర, అందుకని ఆకు ఎండబెట్టి కారం చేసింది, అది మా అక్క చేసిందంట. అలాగే మాడుపు కారం, కొంచెం గోంగూర పండుమిర్చి చట్నీ, చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. అన్ని కొంచెం కొంచెం చాలా వెరైటీస్. ఇది నెయ్యి అనమాట. ఇంకా మాకు అంత ముందు ఫ్రిడ్జ్ లేదు కదా, ఇంకా నెయ్యి సరిగ్గా ఉండట్లేదు అని మా చెల్లి ఇంకా నెయ్యి కూడా పంపించింది. చింతకాయ పచ్చడి అయితే కొంచెం ఎక్కువే తీసుకొచ్చారు, ఎందుకంటే మా చింతకాయ చెట్టు ఏంటంటే ఒక సంవత్సరం కాసిద్ది, ఇంకొక సంవత్సరం కాయదనమాట. అందుకని 2 సంవత్సరాలకు సరిపడా ఉంటుందిలే అని చెప్పేసి కొంచెం పెద్ద డబ్బాలనే పంపించింది. నాకేంటంటే పిల్లలకు కూడా పెడుతూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే పడుతుంది. ఏం తినబుద్ధి కానప్పుడైతే ఇట్లాగా చేసుకొని తింటాను. చూడండి, డబ్బా నిండా అయితే వచ్చింది. ఇందులో ఇంకేమేమి ఉన్నాయంటే, అంతకుముందు కాకరకాయ పచ్చడి పంపించింది కదా, మళ్ళీ పంపించింది అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టారంట వాళ్ళు, అందుకని చెప్పి ఇంకా నేను కూడా ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను, అవసరమైనప్పుడు తీసుకోవచ్చులే అని.
చింతకాయ పచ్చడి ఏంటంటే బయట పెట్టినా కానీ ఏం కాదు, కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే. పండుమిర్చి చట్నీ, పండుమిర్చి గోంగూర, మామూలు గోంగూర, టమాటా పచ్చడి, కారం. కారం నేను వద్దులే అన్నాను కానీ ఇంకా మామిడికాయ పచ్చడి అట్లా పెట్టుకుంటే కొత్త కారం బాగుంటుందని కొంచెం ఉంటే అది కూడా పంపించారు. నేను వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందామంటే నేను ఇంకా బస్సులో వస్తాను కదా, అందుకని నేను వద్దని చెప్పాను అనమాట. అందుకని మా చెల్లి వాళ్ళు వచ్చేటప్పుడు అయితే పంపించింది అనమాట. మా చెల్లి వాళ్ళు కార్లో వచ్చారు. ఇంకా కార్లో అయితే డిక్కీలో పెట్టుకొని రావచ్చు కదా అని చెప్పేసి ఇంక వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇంకా తర్వాత ఇంక వాళ్ళు తెచ్చాక కూడా మాకు తెచ్చుకోవడానికి 1 వీక్ టైం అయితే పట్టింది అనమాట. మా హస్బెండ్కి వర్క్ ఉండటం వల్ల కుదరలేదు వెళ్ళి తీసుకురావడానికి. ఇంక ఈ రోజు అయితే ఇంకా ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా ఇల్లు అయితే ఒకసారి అయితే ఊడుస్తున్నాను. మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడవకూడదని. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరూ జాబులకు వెళ్ళే వాళ్ళు వచ్చేసరికి చీకటి పడుతుంది, అప్పుడేమో ఊడ్చుకోకుండా ఉండలేరు కదా. కొన్ని కొన్ని సర్దుబాట్లు అయితే చేసుకుంటూ ఉండాలి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే మామూలుగా మన ఆ 5 o'clock అట్లా ఊడ్చినా కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఆడుకొని అన్నం తిన్నంత అప్పుడు మళ్ళీ ఏవో ఒకటి పడేస్తారు. అట్లానే ఓడవకుండా ఉండలేము. మళ్ళీ అంటూ ఉంటారు కదా, ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని. 2 విధాలుగా చెప్తారు కదా. ఇంకా మనమే కొన్ని కొన్ని సర్దుబాట్లు చేసుకొని క్లీన్ చేసుకుంటా ఉండటమే. ఏమంటారు మీరు? మరి అంతే కదా. ఒకప్పుడు అంటే అందరూ ఇంకా చాలా ఎర్లీగా పడుకునే వాళ్ళు 7 కల్లా. ఇంకా అప్పుడు ఊడవడం అట్లా ఏమి ఉండేది కాదు. అందుకని అప్పుడు ఆ సామెత వచ్చిందేమో అని అనుకుంటాను నేను. ఇప్పుడు మరి అందరూ పడుకునేసరికి 11 అవుతుంది. ఈలోపు ఇల్లు బాగా లేకుండా ఉంచుకోరు కదా ఎవ్వరు. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా క్లీన్ చేస్తానండి ఈవినింగ్ టైము. ఎందుకంటే మరి ఇంకా మామూలుగా టైంలో క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఏవో ఒకటి పడతాయి, మరి క్లీన్ చేసుకోక తప్పదు. ఇంకేమోలే అని చెప్పేసి నేనైతే ఇంక రోజు పడుకునే ముందైతే ఒకసారి ఊడ్చి తుడిచి పడుకుంటాను క్లీన్గా. మళ్ళీ మార్నింగ్కి పిల్లలకి లేచేసరికి హడావుడి ఏమి లేకుండా మార్నింగ్ లేవగానే ఊడ్చి తుడవాలంటే ఇంక పిల్లలతోటి అవ్వదు అనమాట. ఎందుకంటే వాళ్ళతోనే నాకు చాలా టైం పడుతుంది. ఇల్లు ఊడ్చిన తర్వాత మళ్ళీ తడిగుడ్డ అయితే పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేసుకోవాలి కదా, అందుకని ఇల్లు మొత్తం అయితే ఇప్పుడు తుడుస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ హాల్ కిచెన్ అయితే తుడుస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈ లోపు పిల్లలు అయితే అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా, ఏవో ఒకటి పడుతూ ఉంటాయి కదా. అందుకని మార్నింగ్ లేవగానే హాల్ కిచెన్ ఒకసారి తుడుచుకుంటాను. ఎందుకంటే పూజ చేసే దగ్గర క్లీన్ గా ఉంచుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇదంతా తుడుచుకుంటూ ఉన్నాం అనుకోండి, టైం ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఇంకా చాలా ఎర్లీగా లేవాల్సి వస్తుంది. ఎందుకులే అని చెప్పేసి నైట్ మొత్తం అయితే తుడుచుకొని మార్నింగ్ ఒక్కొక్కసారి మా కిచెన్ వాటికైతే తుడుచుకుంటాను. అది కాక దేవుడి ఫోటోలు కూడా పైన కదా నేను పెట్టుకునేది, కింద ఏముండవు కదా, అందుకని చెప్పేసి ఇంకా అట్లాగైతే క్లీన్ చేసుకుంటాను. అందరూ అన్ని ఫాలో అవ్వలేరు కదా, ఎవరికి తోచిన విధంలో వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారనమాట. ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలకైతే అన్నం వండేసాను. ఇంకా మాకేంటంటే పొద్దునే చేసిన చారు ఉంది కదా, అదంతా ఉంది. ఇంకేం చేయాలి, అన్నం వండితే తినరు కదా అని చెప్పేసి రాగి ముద్ద చేద్దాంలే అని ఇంకా రాగి ముద్ద చేయటానికి అయితే అన్ని పెట్టుకున్నాను అక్కడ. పిండి అవన్నీ ఇంకా నేను మొన్న వేయించుకొచ్చాను కదా బయట పిండి ఫ్రెష్గా, ఇంకా జల్లెడ పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. కొంచెం టైం గడిస్తే కనుక ఏమన్నా పురుగులు ఉంటే అట్లానే అయితే జల్లెడ పట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే అన్నం కొంచెం ఉడికిస్తున్నాను. నేనేంటంటే ప్లెయిన్ ఎప్పుడు చేయను అనమాట. ప్లెయిన్ అనుకోండి పిండి పిండిగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం రైస్ వేసి చేస్తాను. రైస్ కూడా ఎక్కువ వాటర్ పోసి బాగా ఉడికించుకుంటాను. అది బాగా ఉడికిందని అనుకున్నప్పుడు పిండి ఇలా వేస్తాను. వేసి కొంచెంసేపు కదిలించుకుంటూ అలానే ఉంటాను. ఆ పిండి అనేది కొంచెం కొంచెంగా ఉడుకుతూ ఉంటుంది అనమాట కింద నుంచి. అప్పుడు గంటె పెట్టి కొంచెం కలుపుకొని ఇంకా మనం ఏదైనా మందంగా ఉన్న గంటెతో కానీ లేకపోతే పప్పు గుజ్జుతో కానీ కలుపుకోవాలి. మామూలు స్పూన్లతో గంటెలతో అయితే కలవద్దు అనమాట. ఎందుకంటే బాగా గట్టిగా ప్రెస్ చేసినట్టు చేసుకోవాలి. అప్పుడే మనకి ముద్ద అయితే బాగా వస్తుంది అనమాట. ఈ రాగి ముద్ద చేసుకునేటప్పుడే కొంచెం ఉప్పును కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేయలేదనుకోండి మరి చప్పగా అయితే ఉంటుంది అనమాట. ఉడికిన తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి. తర్వాత చూడండి రాగి ముద్ద అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. రాగి ముద్దలోకి ఎలాంటి పులుసు కర్రీస్ అయినా బాగుంటాయి, లేకపోతే టమాటా పచ్చిమిర్చి చట్నీ కూడా టేస్ట్ అయితే బాగుంటుంది.